అందరికీ నమస్కారం. బట్టి విక్రమార్కుని కథ భాగం 25. బేతాళుడి చరిత్ర. విక్రమాదిత్య, నువ్వు పట్టుకోవటానికి వచ్చినప్పుడు చెట్టు మీద వేలాడుతున్నది నా నిజమైన ఆకారం కాదు. నిన్ను భయపెట్టడానికే అలా పిశాచ ఆకారం ధరించాను. నీ ధైర్య సాహసాలకి సుగుణాలకి మెచ్చి నా నిజ రూపం చూపుతున్నాను. నా చరిత్ర కూడా నేను చెప్పవలసి ఉంది అంటూ తన కథ మొదలుపెట్టాడు బేతాళుడు. పూర్వం నేనొక బ్రాహ్మణుడిని. కాలత్తయ్య నా పేరు. చోళ మండలంలోని త్రిశూరపురం శివాలయంలో సర్వ విధులు నా పర్యవేక్షణలోనే జరిగేవి. ఆలయం తలుపులు తీయటం, పూజలు, చివరగా తాళం వేయించి ముద్ర కొట్టడం అన్నీ చేసేవాడిని. ఒకనాడు తాళం వేయించాక పరిచారకులు అందరూ వెళ్ళిపోయినా ఆలయంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే గర్భగుడిలోంచి ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించి ఆశ్చర్యపోతూ అదేమిటో చూద్దామని వెళ్ళాను. తలుపు కన్నంలోంచి లోపలికి చూడగా పార్వతిని ఒడిలో కూర్చోబెట్టుకుని పరమేశ్వరుడు సరస సల్లాపాలాటలాడుతున్నాడు. పార్వతి, దేవా, అపూర్వమైన విషయం ఏదైనా చెప్పు అని అడిగింది. అప్పుడు శివుడు, ఇప్పుడు నేను నీకు చెప్పిన 24 కథలు చెప్పి 23కి అంతరార్థం వివరించాడు. 24వ దానికి ఎవడు తగిన సమాధానం చెప్పలేదు. బ్రహ్మకైనా తెలియదు అన్నాడు. నేను ఆశ్చర్యంతో ఏమీ ఎరగనట్లే ఇంటికి వచ్చేశాను. ఇవాళ ఎంత ఆలస్యంగా వచ్చారేం అడిగింది నా భార్య. నేనేది బొంకినా ఒత్తి అడగటంతో దాచటానికి మనసు రాక జరిగినది ఆ కథలు చెప్పేసి, ప్రాణేశ్వరి, ఇది భగవద్విషయం కనుక పరమ రహస్యం, ఎవరికీ చెప్పకు అన్నాను. కానీ ఆమె నా మాటలు వినకుండా మర్నాడు నీళ్లకు కొలనుకి పోయినప్పుడు అమ్మలక్కలతో తాను విన్న వింత కథలు, వాటి అంతరార్థములు చెప్పేసింది. అవి అలా ఒకరి నుంచి ఒకరికి లోకమంతా నిండిపోయాయి. ఒకరోజు పరమశివుడు నాకు మాత్రమే కనిపించి, నేను నా భార్యకి రహస్యంగా చెప్పిన కథలు మరుగు నుండి విని పోయి నీ భార్యకి చెప్పి లోకమంతా వ్యాపించేటట్లు చేశావు. బయట పెట్టకూడని విషయమని వెరగలేదు. ఇది మొదలు. నువ్వీ మానవాకారం వదిలి బేతాళుడవై ఉండు పో అని శపించాడు. నేనతని పాదాల మీద పడి నా తప్పు మన్నించి శాప విముక్తిని ప్రసాదించమని వేడుకోగా పరమశివుడు ఉజ్జయిని అనే నగరం ఉంది. దాని రాజు విక్రమాదిత్యుడు న్యాయమార్గంలో పరిపాలన చేస్తున్నాడు. ఆ నగరానికి 2 ఆమడల దూరంలో కాళికాలయం ఉంది. దానికి 2 కోసుల దూరంలో ఎత్తైన మోదుగు చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడుతూ ఉండు. కొన్నాళ్లకి ఒక సన్యాసి ఆ అరణ్యంలో కాళీ గురించి తపస్సు చేసి ఆ మహాదేవి కరుణ పొందటానికి నిన్ను తన వశం చేసుకుందుకు 99 మంది రాజుల తలలు హోమం చేసి 100వ వాడిగా విక్రమాదిత్యుడిని తీసుకువచ్చి అతని చేత మొదట నిన్ను తెప్పించి తరువాత అతనిని చంపబోతాడు. విక్రమాదిత్యుడు నిన్ను పట్టుకుందుకు వచ్చినప్పుడు నువ్వీ కథలు చెప్పు. అతను 23 కథలకు సమాధానం చెబుతాడు. 24వ దానికి ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటాడు. అప్పుడతనికి ప్రత్యక్షమై నీ కథ చెప్పి సన్యాసి మోసం బయటపెట్టి రాజు చేత ఆ దుష్టుడిని చంపించి సన్యాసిని హోమగుండంలో వేయించు. కాళికాదేవి ప్రసన్నురాలై రాజుకి వరాలిస్తుంది. అతను రాజ్యం చేస్తున్నంతకాలము నువ్వతనికి వాహనంగా ఉండి అతను స్వర్గానికి వెళ్ళాక నువ్వు నన్ను చేరుకుంటావు.
అని నన్ను మోదుగ చెట్టు వద్దకు పొమ్మన్నాడు. తక్షణమే నేను బేతాళుడినై వచ్చి ఇక్కడ వేలాడుతున్నాను. నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. రాజశ్రేష్ఠ, పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు ఇది మొదలు. నేను వాహనంగా ఉండి నువ్వు చెప్పిన పనులు చేస్తుంటాను. నా సేవలను అంగీకరించు అని ప్రార్థించాడు. బేతాళుడి చరిత్ర విని రాజు చాలా ఆశ్చర్యపోయి, బేతాళా, మునుపు నువ్వు బ్రాహ్మణుడివి. శాపవాసాన ఇలాంటి ఆకారం కలిగిన ఉత్తముడైన నిన్ను నాకు వాహనంగా అంగీకరించటం, నీ సేవలందుకోవటం నాకు తగునా? బ్రాహ్మణ అపరాధం కాదా? ఎలా సమ్మతిస్తాను అన్నాడు. రాజా, నువ్వు చెప్పింది న్యాయమే, కానీ ఇప్పుడు నేను బ్రాహ్మణుడిని కాను, పిశాచాన్ని. అదే కాక మా నాయకుడే అలా నిర్దేశించాడు కనుక నీకు దోషం అంటదు. ఇది మొదలు. నువ్వు నాకు ప్రభువువి, నేను నీ సేవకుడిని, అంగీకరించు అని బేతాళుడు వేడుకుని అతన్ని ఒప్పించాడు. తరువాత, ప్రభు, నిన్ను ప్రార్థించి తన వద్దకు రప్పించిన సన్యాసి బహు మోసగాడు. నిన్ను బలివ్వటానికే నీ సాయం కోరాడు. కాళికాదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నీ రాజ్యానికి తాను అధిపతి కావాలని, నన్ను తన వశంలో ఉండాలని, కోరినప్పుడు కాళీ దర్శనమిస్తూ ఉండాలని అడిగాడు. అప్పుడా ఆదిశక్తి 100 రాజులని కానీ ఒక సన్యాసిని కానీ హోమం చెయ్యాలంటూ 100వ రాజు ధైర్య, సాహస, వితరణ సుగుణాలు కలవాడిగా ఉండాలంది. అలాంటి వాడిని చంపటానికి ముందు బేతాళుడిని తెప్పిస్తే అతను వశమవుతాడని, బేతాళుడు సామాన్యులకి చిక్కడని హెచ్చరించి కాళీ అంతర్ధానమయ్యింది. ఆ మోసగాడు గుడి ముందు హోమగుండం ఏర్పరిచి నీతో చెప్పినట్లే కపట వాక్యాలు చెప్పి నమ్మించి ఒకరు తక్కువగా 100 మంది రాజుల శిరస్సులను హోమం చేశాడు. నీతో 100 పూర్తి చెయ్యాలని. నిన్ను చంపేందుకే సహాయం నేపంతో రమ్మన్నాడు. నీ చేత నన్ను పట్టించి తెప్పించి తరువాత నిన్ను వధించాలని అతని ప్రణాళిక. నీకు నేను కట్టుబడ్డాను. ఇది ఈశ్వరాజ్ఞ. రాజా, నువ్వు సన్యాసి మాయకు లోబడక యుక్తిగా వాడిని వధించు. కాళీ ప్రత్యక్షమై వరమిస్తుంది. నన్ను దగ్గరుంచుకుని నువ్వెంతటి పనులైనా చేస్తూ రాజ్యం పాలించవచ్చు చెప్పాడు బేతాళుడు. రాజు ఆశ్చర్యపోయి, ఆ సన్యాసి ఇంత మోసగాడా? నన్ను చంపటానికా ఇంత కపటం పూనాడు? వాడిని వధించే ఉపాయం కూడా నువ్వే చెప్పు అన్నాడు. విక్రమార్క మహారాజా, నన్ను పట్టుకుపోయి వాడి ముందు విడువు. నేను వాడికి విధేయుడైనట్లు నటిస్తాను. వాడు సంతోషించి నిన్ను గుడి ముందున్న కోనేటిలో స్నానం చేసి రమ్మంటాడు. అలాగే చేసిరా. కత్తి మాత్రం వదలకు సుమా. స్నానం చేసి వచ్చాక కాళీకి ప్రదక్షిణం చేయించి నిన్న దేవికి మొక్కమంటాడు. మొక్కావో ముప్పు వచ్చిందే. ఎలా మొక్కాలో తెలియదని మొక్కి చూపెడితే అలా చేస్తానని చెప్పు. నీకు నేర్పటానికి సన్యాసి కాళీ ఎదుట సాగలబడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆలోచించక, క్షణం ఆలస్యం చెయ్యక తటాలున వాడి శిరసు నరికే. ఆ తలని మండుతున్న హోమగుండంలో వెయ్యి. ఆదిశక్తి అయిన కాళీ నీకు ప్రత్యక్షమై వరాలిస్తుంది. తరువాత నిర్భయంగా ఉజ్జయిని వెళ్ళిపోవచ్చు అని బేతాళుడు చెప్పగానే విక్రమాదిత్యుడు అతన్ని భుజం మీద పెట్టుకుని తన కోసం ఎదురుచూస్తూ హోమగుండం వద్ద ఉన్న సన్యాసి ముందు దింపి, స్వామి, మీరు చెప్పినట్లే బేతాళుడిని తెచ్చాను అన్నాడు. సన్యాసి సంతోషించి, అదే నేను కోరుకున్నది. కోనేటిలో స్నానం చేసిరా
అన్నాడు. విక్రమార్కుడు స్నానం చేసి వచ్చాక కాలికి మొక్కు అన్నాడు. మీరు ముందు మొక్కి చూపించండి, తెలుసుకుంటాను అన్నాడు విక్రమార్కుడు. సన్యాసి సాష్టాంగ పడగానే వాడి తల నరికి హోమం చేశాడు. భద్రకాళి ప్రత్యక్షం అవ్వగా పులకించి స్తోత్రం చేశాడు. ఆమె, నీ ధైర్య సాహసాలకి సంతోషించాను, నీ మీద కరుణతో వరమిస్తున్నాను, కోరుకో అంది. అంబా, క్రూరుడైన ఈ సన్యాసిచే చంపబడిన రాజులందరూ బ్రతికేటట్లు, వారికి నాకు సకల ఐశ్వర్యాలు కలిగేటట్లు, నా రాజ్యంలో జనులు ఏ బాధ లేకుండా సుఖంగా ఉండేటట్లు, నేను తలచినప్పుడు నువ్వు దర్శనమిస్తూ నన్నెప్పుడు రక్షించేటట్లు వరమియ్యి అని ప్రార్థించాడు. అతనికి ఆ వరమిచ్చింది కాళీ. మృతులై జీవించిన రాజులు లేచి వచ్చి కాళీకి పూజించి విక్రమార్కుణ్ణి కొనియాడి తమ నగరాలకు వెళ్ళిపోయారు. కాళీ అతన్ని చూస్తూ, కుమారా, ఇక నీకు భయం లేదు, ఎప్పుడూ నిన్ను నేను రక్షిస్తుంటాను. మహాసమర్థుడైన బేతాళుడు నీకు వశుడై నువ్వు చెప్పిన పనులన్నీ అవలేలగా చేస్తుంటాడు. న్యాయశీలుడివై రాజ్యపాలన చేస్తూ సుఖంగా ఉండు అని మాయమయ్యింది. విక్రమార్కుడు కాళీచే వరాలు పొంది బేతాళుడిని వశపరుచుకుని నిర్విచారుడై ప్రజారంజకంగా పరిపాలించసాగాడు. భోజరాజా, ఆ విక్రమార్కుడికి ఉన్న సుగుణ సంపద నీకుంటే ఈ సింహాసనం అధిష్ఠించు, లేదా దిగిపో అంది ప్రతిమ. ఆ కథలు విని ఆశ్చర్యపోయిన భోజరాజు ఆనాటికి ముహూర్తం దాటిపోవటంతో సింహాసనం ఎక్కటం విరమించుకున్నాడు.